సిద్ధ భూమి ఆనందానికి అవధులు లేవు. తను ప్రపంచంలోకి ఇంకో ఇద్దరు ఒక్కసారి వస్తున్నారు అని చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చి ఆ శుభవార్త వరంకి కూడా చెప్పారు. వరం తన భర్త కూడా చాలా సంతోషించారు. భూమి బాబును ఒడిలో కూర్చోబెట్టుకొని, కన్నా నీకు 2 తమ్ముళ్ళు రాబోతున్నారు అంది నవ్వుతూ. వాడికి ఏమర్థమైందో వాడు నవ్వుతున్నాడు భూమి మాటలకు. సిద్ధ భూమి దగ్గర నుంచి బాబుని తీసుకుని, రే కన్నా, మీ అమ్మ అలాగే చెప్తుంది కానీ మనకు బంగారు తల్లి కావాలి కదా అన్నాడు నవ్వుతూ భూమిని చూస్తూ. భూమి ఏం కాదు, అబ్బాయిలే అంది. అందరూ గడ్డాలు మీసాలంటే ఏం బాగుంటుంది బుల్లెమ్మ, అదే అమ్మాయిలు పుట్టారంటే ఎంతో కళ వస్తుంది ఇంటికి అన్నాడు. అమ్మో 2 అమ్మాయిలా, వద్దు అంటూ, పోనీలే 1 అబ్బాయి 1 అమ్మాయి సరేనా అంది కాంప్రమైజ్ అవుతూ. సిద్ధ భూమి చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని, నువ్వు చెప్పాక కాదంటానా బుల్లెమ్మ, నువ్వు ఎలా అంటే అలాగే అంటూ నవ్వి భూమి బుగ్గలు లాగాడు. అంటూ బుగ్గలు రుద్దుకుంటూ నవ్వేసి సిద్ధ ఎదపై పడుకుంది. రోజులు గడుస్తున్నాయి. భూమికి డెలివరీ డేట్ దగ్గర పడడంతో సిద్ధ భూమిని వరం ఇంటికి తీసుకొచ్చాడు. ఏ టైంలో అయినా హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు అని. అవ కూడా పిల్లలను చూసుకోవడం వరం ఒక్కదాని వల్ల కాదని ఆవిడ కూడా వచ్చేసింది వీరితో. నైట్ భోజనాలు అయినాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా భూమి పిల్లల మాటలకు గట్టిగా నవ్వుతూ ఒక్కసారిగా కడుపు పట్టుకొని అమ్మా అంది బాధగా. సిద్ధ కంగారుగా, ఏమైంది బుల్లమ్మ అన్నాడు దగ్గరకు తీసుకుని కడుపు పైన నిమురుతూ. భూమి కష్టంగా నొప్పిగా ఉంది సిద్ధ, హాస్పిటల్కి తీసుకువెళ్ళు అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. నొప్పికి సిద్ధ జీపులో భూమిని ఎత్తుకొని కూర్చోగానే అతని పక్కన వరం డ్రైవింగ్ సీట్లో వరం భర్త కూర్చుని ఫాస్ట్గా హాస్పిటల్కి వచ్చారు. దారిలో ఉండగానే సిద్ధ డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో డాక్టర్ కూడా వచ్చేసింది హాస్పిటల్కి. పిల్లల దగ్గర అవ ఉంటుంది. భూమి నొప్పిని భరిస్తూ ఏడిస్తే సిద్ధ తట్టుకోలేడని పంటి బిగువున ఆపుకుంటూ ఉంది. కానీ సిద్ధకి భూమి బాధ తెలుస్తూనే ఉంది. అతనికి కన్నీళ్లు వచ్చాయి. హాస్పిటల్కి రాగానే సిద్ధ భూమిని ఎత్తుకుని లోపలికి తీసుకొని వెళ్ళాడు. స్ట్రెచర్ మీద పెట్టండి అంది డాక్టర్. ఆపరేషన్ థియేటర్లో భూమి నొప్పికి అరుస్తూ ఉంటే సిద్ధ టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ మాటికి డోర్ వైపు చూస్తూ దేవుడిని వేడుకుంటున్నాడు భూమికి ఏం కాకూడదు అని. కాసేపటికి పిల్లల ఏడుపు వినబడింది. సిద్ధ ఆత్రంగా చూస్తూ ఉన్నాడు డోర్ వైపు. 2 సిస్టర్స్ చేతుల్లో పిల్లలను తీసుకొచ్చారు. సిద్ధ చేతిలో పెడుతూ, ఫస్ట్ బాబు తర్వాత పాప పుట్టారు అంటూ, చూడడానికి భలే ముద్దుగా ఉన్నారు పిల్లలు అన్నారు నవ్వుతూ. సిద్ధ ఆనందంగా తడితేరిన కళ్ళతో పిల్లలను చేతుల్లోకి తీసుకొని అపరూపంగా చూస్తూ, సిస్టర్ నా వైఫ్కి ఎలా ఉంది అన్నాడు. ఆవిడ బాగానే ఉంది, మీరు టెన్షన్ పడకండి, కాసేపటికి రూమ్లోకి షిఫ్ట్ చేస్తాము అంటూ లోపలికి వెళ్ళిపోయింది నర్స్. పిల్లలను తీసుకుని, అబ్బా ఎంత బాగున్నారో అన్న, వీడు అచ్చు భూమిలాగే ఉన్నాడు, ఇంకా పాపేమో నీలాగే ఉంది చూడు ఈ చోట బుగ్గలు అంది నవ్వుతూ వరం. సిద్ధ నవ్వుతూ, అవును నా బుల్లెమ్మలాగే ఉన్నాడు అనుకుంటూ పాపను చూస్తూ, నా బంగారు తల్లి ఈ నాన్న కోరిక తీర్చడానికి పుట్టింది అని చిన్నగా గుండెలకు హత్తుకున్నాడు పాపను. కాసేపటికి భూమిని రూమ్లోకి షిఫ్ట్ చేశారు. సిద్ధ వరం పిల్లలు ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళారు. భూమికి మెలకు వచ్చింది. చుట్టూ చూస్తూ ఉంటే లోపలికి వచ్చిన సిద్ధ వరం చేతుల్లో ఉన్న పిల్లలను చూడంగానే ఆనందంగా సిద్ధ వైపు చూసింది. సిద్ధ భూమికి పిల్లలను చూపించి, నీ కోరిక ప్రకారం మనకు బాబు పాప పుట్టారు బుల్లెమ్మ అన్నాడు ప్రేమగా భూమి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. భూమి అపురూపంగా చూస్తోంది తన పిల్లలను. హాస్పిటల్లో నుండి వరం ఇంటికి తీసుకొచ్చారు భూమిని, ఎప్పుడే పుట్టిన పిల్లల్ని. గూడెనికి వెళితే ఏదైనా ఎమర్జెన్సీ అయితే కష్టము అని 4 రోజులు ఇక్కడే ఉండాలి అనుకున్నారు. సిద్ధ మాత్రము రోజు క్వారీకి వెళ్ళి వచ్చేవాడు. 4 రోజుల తర్వాత గూడెంకి తీసుకొచ్చారు భూమిని పిల్లల్ని. అందరూ చూసి ఎంతో ముద్దుగా ఉన్నారో పిల్లలు అంటూ ముద్దు చేశారు. చూసి పిల్లలతో సిద్ధ ప్రేమలో రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి భూమికి. 10 సంవత్సరాల తర్వాత కన్నా చెల్లి రెడీ అయిందా అంటూ కొడుకును దగ్గరకు వచ్చింది భూమి. అమ్మ చెల్లికి కట్టేస్తే అన్నాడు మోక్షాన్ని. నేను రెడీ అంటూ సిద్ధ చేతిని పట్టుకొని వచ్చాడు ఋత్విక్. నేను కూడా రెడీ అంది రిత్వి ముద్దుగా. కూతుర్ని ఎత్తుకుని నా బంగారు సూపర్ అంటూ ముద్దు పెట్టుకున్నాడు సిద్ధ.
భూమి కొడుకులను దగ్గరకు తీసుకొని, నా కొడుకులు ఇంకా బంగారం, సూపరు అంది ప్రేమగా. మా బొంగమూతి పెట్టుకొని రిత్వి, ఏంటి మీ నాన్నకి నువ్వు సూపరు, నాకు నా కొడుకులు సూపరు, ఏంటి నీకు బాధ అంది ఉడికిస్తూ కూతుర్ని. సిద్ధ నవ్వుతూ భూమిని కొడుకులను దగ్గరకు తీసుకొని, మీ నలుగురు సూపరు అన్నాడు ప్రేమగా. నాన్న నేనే కదా నీకు సూపరు మళ్ళీ ముద్దు చేస్తూ. నీకు అన్నయ్యలంటే ప్రేమ లేదా అన్నాడు సిద్ధ. నువ్వు ఏడవడం లేదు నాన్న, ఆనందంతో వచ్చాయి కన్నీళ్ళు. మీరు ఎప్పుడూ ఒకటిగా ఉంటూ ఒక్కొక్కరు తోడుగా ప్రేమగా ఉంటారు కదా ఈ అమ్మ కోసం అంది నవ్వుతూ. నా తమ్ముడు చెల్లిని బాగా చూసుకుంటా అమ్మా అన్నాడు మోక్ష. నేను అన్నయ్య చెప్పినట్లు విని చెల్లి కోసం ఏదైనా చేస్తా అన్నాడు రిత్విక్. నేను నాన్న ఏం చెప్తే అదే చేస్తా అంది రిత్వి ముద్దుగా, సిద్ధ మెడ చుట్టూ చేతులు వేసి. నాకు తెలుసు నువ్వెప్పుడు నాన్నకూచి అని, నా మాట ఎందుకు వింటావు అంది నిష్ఠూరంగా భూమి. నీ మాట నాన్న వింటాడు, నేను నాన్న మాట వింటాను, అప్పుడు నీ మాటే విన్నట్టు కదమ్మా అంది చేతులు ఆడిస్తూ కళ్ళు పెద్దవి చేస్తూ హావభావాలు పలికిస్తూ. సిద్ధ గట్టిగా నవ్వేస్తూ నువ్వు నా బంగారు తల్లి అంటూ ముద్దు చేస్తూ భూమి వైపు చూశాడు చిరుకోపంగా చూస్తూ. ఇదంతా మీ ట్రైనింగే కదా అంది. భూమి భుజంపై చేవేసి దగ్గరకు తీసుకొని, నేను ఏం చేశాను బుల్లెమ్మ, నా మీద ఎందుకు అంత కోపం నీకు, పాప చిన్నపిల్ల కదా అన్నాడు. రాక్షసుతో నేను వేగలేను అక్క, ఇది నన్ను ఎన్ని తిప్పలు పెడుతుందో తెలుసా అన్నాడు. అదే లోపలికి వస్తున్న శివ వైపు గుర్రుగా చూస్తూ ఉంది బుడ్డది. ఏం చేసింది శివ అంది భూమి. స్కూల్లో ఎవరైనా చిన్న మాట అంటే చాలక్క కొట్టేస్తుంది, వాళ్ళకి సర్ది చెప్పడానికి నాకు తల ప్రాణం తొక్కేస్తుంది అన్నాడు నీరసంగా. అవునా అన్నట్లు చూస్తుంది భూమి కోపంగా బుడ్డదాని వైపు. మామ నీకు తోక కూడా ఉందా, నాకు చూపించలేదే అన్నాడు. ఎప్పుడు ఏది చూపించు అంది. అటకు అందరూ నవ్వేశారు శివతో సహా. అవ్వ కర్ర పట్టుకొని లోపలికి వస్తూ నవ్వుతూ ఆనందంగా ఉన్న సిద్ధ భూమి పిల్లలను చూసి మనసు ఆనందంతో నిండిపోయింది ఆమెకి. ఎరా శివ ఇంకా బయలుదేరలేదా అంది అవ్వ. ఎక్కడవ్వా వీళ్ళు రాందే, నేను ఎలా వెళ్ళేది అన్నాడు. శివ కాలేజీలో చదువుతూ సిద్ధ కొనిచ్చిన కారులో పిల్లలను స్కూల్లో దించి పక్కనే ఉన్న కాలేజీకి వెళ్ళిపోతాడు. శివ చదువుకు అయ్యే ఖర్చు సిద్ధనే పెడుతున్నాడు. సరే టైం అయ్యింది పదండి, లేట్ ఎందుకు అంటూ ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా తీసుకువెళ్ళమన్నాడు సిద్ధ. శివ భరోసా ఇచ్చాడు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన రిత్వి భయంగా వచ్చింది. భూమి చూడకుండా వాష్రూంలోకి దూరి అద్దంలో చూసుకుంటుంది. తన చేతులు గీరుకుపోయాయి, దుమ్ము అంటుకొని ఉంది. స్నానం చేసి డ్రెస్ మార్చుకొని చేతులకు అంటిన ఆయింట్మెంట్ పూసుకుంటుంది. ఏం జరగనట్లు వచ్చింది భూమి దగ్గరకు. అదే ఏంటి ఈరోజు వింత, నేను బ్రతిమలాడితే కానీ స్నానము చేయవు, ఈరోజు ఏంటి ఇంత తొందరగా రెడీ అయ్యావు అంది డౌట్గా. పో అమ్మా, నేను అల్లరి చేసిన అంటావు, బుద్ధిగా ఉన్నా అంటావు అంది బొంగమూతి పెట్టుకొని భూమిని. నిన్ను నమ్మలేను అని. కన్నా చిన్న ఇలా రండి అంది కొడుకులను. మోక్ష ఏంటి అంటూ భూమి చుట్టుకొని అడిగాడు. మోక్షను పరిశీలించి ఏమైంది నీ చెంపకి అంది తడుముతూ. మోక్ష కంగారుగా ఏమైంది, ఏం లేదు అంటూ తలదించుకున్నాడు. కొడుకు అబద్ధం చెప్పాడు అని భూమికి అర్థమైంది. చిన్న ఏమైంది, నువ్వైనా చెప్పు అంది రిత్విక్ని చూస్తూ. అమ్మా అంటూ అన్నయ్య వైపు చూసి తల అడ్డంగా ఊపి ఏం లేదు అన్నాడు. మీరెందుకు చెప్తారు అని. సరే వెళ్ళి పాలు తాగేసి చదువుకోండి అని కొడుకులను పాల గ్లాసులు ఇచ్చి రిత్విని ఒడిలో కూర్చోపెట్టుకుని పాలు తాగించింది భూమి. పిల్లలను పక్కన కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేస్తూ ఆలోచనలో పడింది భూమి. పిల్లల దగ్గర ఏదో విషయం దాస్తున్నారు. పిల్లలు నా దగ్గర ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఉండగా సిద్ధ వచ్చాడు నవ్వుతూ. పిల్లలతో కాసేపు మాట్లాడి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. వెనకే భూమి కూడా వెళ్ళింది. ఆరు బయట కూర్చొని పిల్లలకు కథలు చెప్తూ భోజనం తినిపించింది భూమి. నాకు అంటూ వచ్చాడు సిద్ధ. భూమి నవ్వుతూ సిద్ధకు కూడా ఒక ముద్ద పెట్టి పిల్లలను లోపలికి వెళ్ళి ఆడుకోమని సిద్ధకి భోజనం పెడుతూ తను కూడా కూర్చుంది భోజనం చేయడానికి. సిద్ధ అన్నంలో చెయ్యి పెట్టి గణేష్ అంటూ చెయ్యి వెనక్కి తీసుకుని భూమి ఎక్కడ చూస్తుందో అని అలాగే చెయ్యి పెట్టబోతాడు. అప్పటికి భూమి సిద్ధ చేతిని పట్టుకొని ఆపేసి ఏమైంది అంటూ చూడపోతే ఏం కాలేదులే బూలెమ్మ అంటూ చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు. భూమి సీరియస్గా సిద్ధ చెయ్యి
లాక్కుని చూసి బలవంతంగా పట్టుకుని చూసింది. అరచేతిలో కాస్త లోపలికి కోసుకున్న గాయం కనపడింది. భూమి కంగారుగా ఎందుకు ఇంత గాయం అయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ లేచి గబగబా లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి సిద్ధ చేతికి క్లీన్ చేసి కట్టు కట్టింది ఏడుస్తూనే. అబ్బా, ఇదేమంత పెద్ద గాయం కాదు బుల్లెమ్మ, ఈ నొప్పి కన్నా నువ్వు ఏడుస్తుంటే ఎక్కడ అని గుండె దగ్గర వేలు పెట్టి చూపించి నొప్పి ఎక్కువ అయింది అన్నాడు భూమి కళ్ళు తుడుస్తూ. క్వారీలో పనిచేసేటప్పుడు అలా చిన్న చిన్న గాయాలు మామూలే బుల్లెమ్మ, వీటికి నువ్వు ఏడవాలా చెప్పు అన్నాడు. నువ్వు చేయకపోతే ఏం నష్టం, అక్కడ చేసేవాళ్ళు ఉన్నారు కదా, మీరు అక్కడ ఉండి చేయించండి, అంతేకాని మీరు చేయకండి ఇక అంది చిరుకోపంగా. అలాగే బుల్లెమ్మ, నేను చేయనులే సరేనా, ఇక అలా కోపంగా చూడకు అన్నాడు గారంగా. భూమి చేతులు క్లీన్ చేసుకొని వచ్చి సిద్ధికి అన్నం కలిపి తినిపించింది. నాకే పెడుతున్నావు, నువ్వు కూడా తిను బుల్లెమ్మ అంటూ భూమి చేతిని నోటి దగ్గర పెట్టాడు. భూమి తింటూ సిద్ధకి తినిపించింది. పిల్లలు మోక్ష ఒక సింగిల్ కాట్ పైన, చిన్న పాప డబుల్ కాట్ మీద నిద్రపోతూ ఉంటే సిద్ధ మోక్ష పక్కపక్కన కూర్చొని తన తల నిమురుతూ బాధగా మోక్ష చెంపపైన రాయడం భూమి కంటపడింది. భూమిపై చేతితో తడుతూ నిద్రపుచ్చింది. సిద్ధ మోక్ష దగ్గర నుంచి పాప పక్కన పడుకొని పాప తలపై ముద్దు పెట్టుకున్నాడు. కళ్ళల్లో ఏదో గర్వం తొణికిసలాడింది కూతుర్ని చూస్తుంటే. భూమి సిద్ధనే చూస్తూ సిద్ధ బిహేవియర్కి అంచనా వేసింది. పిల్లలు ముగ్గురు నిద్రపోతుంటే వారికి బ్లాంకెట్స్ కప్పి బయటకు వచ్చారు. భూమి సిద్ధ వెనకే వచ్చింది. సిద్ధ తన బెడ్రూమ్లోకి వెళ్ళి భూమిని దగ్గరకు లాక్కోబోతే సిద్ధ చేతిని తోసేసి కోపంగా, అసలు ఏం చేశారు మీరు, నా దగ్గర ఏదో దాస్తున్నారు చెప్పండి అంది. భూమి చెయ్యి పట్టుకుని, దేని గురించి బుల్లెమ్మ అన్నాడు. భూమి సిద్ధ చేతిని తోసేసి అటు తిరిగి పడుకుంది. భూమి కోపం చేసి, ఏమైంది బుల్లెమ్మ అంటూ తన వైపు తిప్పుకున్నాడు. భూమి సిద్ధ మొహాన్ని చూడకుండా వేరే వైపు చూస్తూ మౌనంగా ఉంది. ఇప్పుడు ఏమైంది, నా బుల్లెమ్మకి ఎందుకు అంత కోపం, కూడా నేను పనికిరానా అంది ఏడుస్తూ. ఆ మాటకు భూమి నోటిపై చేపెట్టి, అలా మాట్లాడుకు బుల్లెమ్మ అన్నాడు బాధగా. మరి ఏం జరిగిందో చెప్పు సిద్ధ అంది. చెప్తాను, నువ్వు బాధపడకూడదని చెప్పలేదు, కానీ నిన్ను తక్కువ చేయాలని కాదు. నువ్వు ఎప్పుడు నాకు నా ఇంటికి మహారాణివి, నా బంగారానివి నువ్వు అన్నాడు ప్రేమగా. చెప్పు అయితే అన్నట్లు చూసింది భూమి సిద్ధ వైపు. రిత్వి కారు దిగి అన్నల కంటే ముందుగా పరిగెడుతూ క్లాసులో బ్యాగ్ పడేసి గ్రౌండ్కి పరిగెట్టింది. అప్పటికే కొందరు పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటే తను కూడా ఆడడానికి కాసేపటికి రిత్వి వాస్తవం వస్తుంది అని వెళ్ళింది. తను అక్కడ జరిగేది చూడగానే కోపంగా చుట్టూ చూసింది. అక్కడ గోడకు మాస్ స్టిక్ కనపడంగానే తీసుకుని వెళ్ళి వెనక నుండి ఆ వ్యక్తిని కొట్టడం మొదలుపెట్టింది. అతను అప్పటి వరకు ఏం చేస్తున్నాడంటారా, 10th చదువుతున్న ఓ అమ్మాయిని బలవంతంగా కౌగిలించుకొని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నాడు. ఏడుస్తూ, నన్ను వదిలేయండి సార్, నాకు భయంగా ఉంది అంటూ ఉంది ఆ అమ్మాయి. కామం నిండిన కళ్ళతో వెకిలి చేష్టలతో, నేను చెప్పింది వినకపోతే నువ్వు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయకుండా చేయగలను, చేయమంటావా అంటూ కరుకుగా అంటూ బలవంతంగా ముద్దు పెట్టుకోపోయాడు. అంతే. అప్పుడే వచ్చిన రిత్వి అది చూసి వాడిని కర్రతో సన్మానం చేసింది. చిన్నపిల్ల తనని డిస్టర్బ్ చేయడమే కాకుండా కొట్టి తన గుట్టు రట్టు చేసిన ఉక్రోషంతో రిత్విని లాగి పక్కన పడేసి ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఇప్పుడు తప్పించుకున్న తర్వాత ఎక్కడికి పోతావు అన్నట్లు చూసి ఆ అమ్మాయి వైపు బెదిరించడానికైనా చెప్పావంటే నిన్ను క్యారెక్టర్ బ్యాడ్ అని, ఎక్కడ అడ్మిషన్ కూడా లేకుండా చేస్తాను అని కింద పడి చేతులు గీరుకుపోయి నొప్పి పెడుతూ ఉంటే చేతిపై ఊదుతూ కోపంగా అతన్నే చూస్తున్న రిత్విని చెయ్యి పట్టుకుని లాక్కుని ప్రిన్సిపల్ రూమ్ వైపు తీసుకువచ్చాడు సదరు వ్యక్తి. రిత్విని ఎప్పుడు తన సరౌండింగ్స్లోనే ఉంచుకునే మోక్ష రిత్వి వాస్తు నుండి ఇంకా రాలేదు. ఏమైనా రక్కపోవడంతో వెతకడానికి వచ్చిన మోక్షకి రిత్విని ఆ వ్యక్తి లాక్కుని వెళ్ళడం చూసి కోపంతో అటు పరిగెట్టాడు. అతని చెయ్యి బలంగా లాగడంతో ఎర్రగా వాచి నొప్పిగా ఉంది రిత్వికి. అయినా భయంగా ఉంది. అతను ప్రిన్సిపల్ ముందు రిత్విని పడేసి, సార్, ఈ పిల్ల వేలడంత లేదు, నేను మంచి చేస్తూ ఉంటే నన్ను ఎదిరించడమే కాదు అబద్ధాలు కూడా చెప్తుంది అన్నాడు కోపంగా. రిత్వి, భయపడకు. అతను టెన్షన్ పడినా పైకి కనపడకుండా, సార్, చదువు పక్కన పెట్టి ఆడుతూ ఉంటే కోప్పడ్డాను అని, ఇదిగో ఇలాగే అబద్ధాలు చెప్పి నన్ను బెదిరించింది, మీతో చెప్తానంటే అన్నాడు తప్పు కప్పిపుచ్చుకోవడానికి. ప్రిన్సిపల్ సీరియస్గా, వాట్ రిత్వి, నువ్వు చాలా గుడ్ స్టూడెంట్ అని, తెలివైన అమ్మాయివని అనుకుంటూ ఉంటే ఇది నా నువ్వు బిహేవ్ చేసే పద్ధతి, ఏ సారీ టు హిమ్ అన్నాడు. రిత్వి సారీ చెప్పదు.
సార్ మా చెల్లి ఎప్పుడూ తప్పు చేయదు, అలాగే అబద్ధం చెప్పదు అన్నాడు మోక్ష. అప్పటి వరకు జరిగింది విని రిత్వి చెయ్యి పట్టుకుని పక్కన నిలబడి, ఏంటి మోక్ష నువ్వు కూడా ఏదో చిన్నపిల్ల తెలియక ఓ టీచర్తో ఇలా బిహేవ్ చేస్తుంటుంది, ఎప్పుడు వెనకేసుకొస్తూ ఉంటే అదే అలవాటుగా మారుతుంది అన్నాడు ప్రిన్సిపల్. లేదు సార్, మా చెల్లి చెప్పింది అంటే ఇతనే తప్పు చేసి ఉంటాడు, కావాలంటే గట్టిగా అడగండి అన్నాడు మోక్ష. ప్రిన్సిపల్ అతని వైపు చూడగానే, అతను సార్ ఇన్నాళ్ళ నుండి నన్ను చూస్తున్నారు, ఏ రోజైనా నా మీద మీకు కంప్లైంట్ వచ్చిందా? ఇప్పుడు ఈ పిల్ల చెప్పగానే నమ్ముతారా అన్నాడు కోపంగా. ప్రిన్సిపల్ సీరియస్గా, రిత్వి సారీ చెప్తావా లేదంటే పనిష్మెంట్ ఇవ్వమంటావా అన్నాడు. రిత్వి కోపంగా అతన్ని చూసి, నేను తనకు సారీ చెప్పను, మీకు నన్ను పనిష్ చేయాలంటే చేయండి అంది మొండిగా. మిగతాది 14వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.